అందరికీ నమస్కారం. కువైట్లో 1.5 సంవత్సరం తర్వాత ఫ్యామిలీ వీసాలను కువైట్ దేశం ఓపెన్ చేసింది. అలాగే కువైట్ వీసాలకు అప్లై చేసేందుకు పత్రాలు అవసరం అని చెప్పి అధికారులు తెలిపారు. వివరాల్లోకి వెళితే వీసాకు దరఖాస్తు చేసే వ్యక్తి అతని యొక్క పాస్పోర్ట్ కాపీ, మొదటి పేజీ మరియు చివరి పేజీ వీసాకు దరఖాస్తు చేసుకునే వ్యక్తి యొక్క సివిల్ ఐడి, బతాకా, మొబైల్ ఐడి కూడా ఆమోదించబడుతుంది. ఎందుకంటే పాస్పోర్ట్ రెసిడెన్సీ స్టాంప్ ఉండదు కాబట్టి మొబైల్ ఐడి ఖచ్చితంగా ఉండాలని చెప్పి అధికారులు తెలుపుతూ ఉన్నారు. మీ భార్య యొక్క పాస్పోర్ట్ కాపీ, పాస్పోర్ట్లో టైం కనీసం 1 సంవత్సరం చెల్లుబాటు అయ్యే టైం ఉండాలని చెప్పి, అలాగే మీ యొక్క వర్క్ పర్మిట్ కాపీ, అలాగే మీ జీతాన్ని రుజువు చేయడానికి శాలరీ సర్టిఫికేట్ 800 దినాలు అయితే జీతం ఉండాలి. అలాగే యూనివర్సిటీ డిగ్రీ సర్టిఫికేటు, అలాగే ఎంబసీ నుంచి రిలేషన్ సర్టిఫికేటు, అలాగే మ్యారేజ్ సర్టిఫికేటు. మీ భార్య పాస్పోర్ట్లో మీ యొక్క పేరు ఉంటే మీ యొక్క సర్టిఫికేట్ అవసరం లేదని చెప్పి అధికారులు తెలుపుతూ ఉన్నారు. ఇవన్నీ తీసుకున్న తర్వాత మీరు ఫామ్ను ఫుల్ఫిల్ చేసి నివాస వ్యవహారాల కార్యాలయంలో వీటిని ఇస్తే మీకు వీసా వస్తుందని చెప్పి అధికారులు తెలుపుతూ ఉన్నారు. దాదాపు 1.5 సంవత్సరం తర్వాత వీసాలు ఓపెన్ చేయడంతో ఇప్పటికే 800కు పైగా అప్లై చేసుకుంటే అందులో 60% అప్లికేషన్లు రిజెక్ట్ అయ్యాయని చెప్పి అధికారులు తెలుపుతూ ఉన్నారు. మీరు వీసా అప్లై చేసేటప్పుడు 1కి 2 సార్లు చూసుకుని ఏవైనా పత్రాలు మిస్ అయ్యాయా, ఒకవేళ మీకు ఏమైనా డౌట్ ఉంటే సంబంధిత కార్యాలయానికి అక్కడ ఏవేవి అవసరం అని చెప్పి చూసుకుని అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే దరఖాస్తు చేసుకున్న తర్వాత రిజెక్ట్ అయితే కానీ చాలా బాధపడాల్సి వస్తుంది. అలాగే మొదటి ఓపెన్ చేసిన రోజు చూసుకుంటే 500 వీసాలను జారీ చేసినట్లు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ తెలిపింది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై హింద్.